బంగారం ధరలు రాత్రికి రాత్రే భారీగా పెరిగిపోయాయి. ఆగస్ట్ 1 డెడ్లైన్ సమీపిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు అమెరికా తన వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలు కొలిక్కి రాకపోవడం దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే డాలర్ విలువ పడిపోవడంతో బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు భారీగా పెరగ్గా దేశీయంగా స్వల్పంగా పుంజుకున్నాయి. భారత్లో బంగారానికి ఎన్నలేని డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ జ్యువెలరీని ఎక్కువగా పండుగలు, శుభకార్యాలు, వివాహాలు, ఇతర వేడుకల సమయాల్లో కొని ధరించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది మన దేశంలో సంప్రదాయంగా వస్తోంది. ఇంకా బంగారం పెట్టుబడులకు కూడా మంచి సాధనంగా పనిచేస్తుంది. అందుకే ఎప్పుడు ఇక్కడ డిమాండ్ తగ్గదు. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయంగా మిడిల్ ఈస్ట్లో యుద్ధ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు విధించిన కారణంగా అనిశ్చితి ఏర్పడి సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మంచి డిమాండ్ వచ్చింది. దీంతో రేట్లు కూడా ఊహించని రీతిలో ఆకాశాన్ని తాకాయి. యుద్ధాలు కాస్త సద్దుమణగడం, ట్రంప్ కూడా సుంకాలు కాస్త వాయిదా వేయడంతో మళ్లీ రేట్లు కాస్త తగ్గినట్లు అనిపించింది. రాత్రికి రాత్రే బంగారం ధరల్లో భారీ మార్పు కనిపించింది. మరో వారం రోజుల్లో యుఎస్ ఫెడ్ సమావేశం జరగనుంది. మరోసారి వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచనున్నట్లు తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు దిగి వస్తాయని ఆశిస్తుంటే మరోవైపు ఊహించని రీతిలో ఇలా పెరగడం గమనించాల్సిన విషయం. ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే కిందటి రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,350 దిగువన ఉండగా ఇది ఇప్పుడు $3,400 స్థాయికి ఎగబాకింది. ఇదే సమయంలో సిల్వర్ రేటు $38.89 వద్ద ఉంది. ఇంకా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86.28 వద్ద ట్రేడ్ అవుతోంది.